ఎప్పుడూ పడని వర్షపాతం ఎన్నడూ చూడని బీభత్సంతో విజయవాడ విలవిల్లాడిపోతోంది. రోడ్డు ఇల్లు అన్న తేడా లేదు. ఎక్కడ చూసినా నీరే. నదులు వాగుల్లాగా కనిపిస్తున్నాయి బెజవాడలో ప్రధాన రోడ్లన్నీ కూడా. వరద ఉధృతికి తట్టుకోలేక వాగులు కట్టలు తెగిపోవడంతో కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పలువురు సర్వస్వం కోల్పోయి భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కొన్ని కాలనీల్లో జనం వరదకి ఎదురెత్తున్నారు. 4 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది విజయవాడ. అధికారుల సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది అలు పెరగకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇటు సింగ్ నగర్ బ్రిడ్జ్ పైకి ఎవరిని రానివ్వకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2 రోజుల నుంచి హెలికాప్టర్ల సాయంతో ఆహారం, తాగునీటి పంపిణీ కొనసాగుతోంది. మరోవైపు బాధితులు అందరికీ కూడా సహాయం అందేలాగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ఏపీ ప్రభుత్వం. మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. సత్య, ఎంత మందికి సాయం చేసినా ఇంకా సాయం అందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారనేది ఈ దృశ్యాలే మనకు అర్థం పడుతున్నాయి. సో ఏంటి ఆ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ బుడమేరు కాలువకి మళ్ళీ గండి పడిందని చెప్తున్నారు రైల్వే లైన్ దగ్గర. సో మళ్ళీ వరద ప్రమాదం పొంచి ఉందనుకోవాలి ఇప్పుడు అక్కడ. గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఈరోజు 3వ రోజు. ఏ గడప తట్టినా, ఏ తలుపు తట్టినా, ఎవరిని కదిపినా సరే హృదయ విదారకంగా మాట్లాడుతున్నారు. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. కట్టుబట్టలతో కొంతమంది బయటపడితే, కొంతమంది కొన్ని బట్టలు తీసుకుని బయటకు వస్తే, మరికొంతమంది దొరికిన వస్తువులు తీసుకుని బయటకు వచ్చారు తప్ప విలువైన వస్తువులన్నీ కూడా ఇంటిలోనే వదిలేసి పిల్లలు, పాపలు, వృద్ధులతో రోడ్డు మీద పడి ఎక్కడైనా చోటు దొరుకుతుందా, బంధువుల ఇంటికి వెళ్దామన్న ఆలోచనతోనే వేలాది మంది సింగనగర్ బ్రిడ్జ్ మీద చూసాం. ప్రస్తుతం ఇంకా అదే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ వాళ్ళు దొరికినటువంటి కొన్ని దుస్తులు మాత్రమే తీసుకుని, చంటి పిల్లలను తీసుకుని, అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పక్క, ప్రభుత్వ అధికారులు ఒక పక్క, పోలీసులు ఒక పక్క సహాయక సహకారాలు ఇంకా అందిస్తూనే ఉన్నారు. ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంది. మంచినీళ్ళు పంపిణీ చేస్తూనే ఉన్నారు. కానీ ఎవరిని తట్టినా సరే బాధతో మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడంతా కూడా సహాయక చర్యలు కొనసాగినా వాళ్ళ ఆవేదన కక్కుకుంటూ ఇంకా బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈలోపే మరోసారి ఇక్కడ ఏదైతే బొడమేరు కాలువ, ఏలేరు కాలువకి వెళ్ళేటువంటి రోడ్డు, అక్కడ ఏదైతే వాగు ఏదైతే ఉందో అక్కడ రైల్వే గేట్కి కింద సిమెంట్తో చేసినటువంటి దిమ్మ మొత్తం పూర్తిగా కట్ అయిపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏలూరు కాలువకి ఆనుకున్న ఇళ్ల కిందకి నీళ్లు రాత్రికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు. ఇదే కాలువ ఇంకా పొంగుతూనే ఉంది. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తిగా ఉదయానికి గోడల వరకు పైన ఒకసారి విజువల్స్లో మనం చూసుకుంటే గోడల వరకు నానిపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించేవి. కానీ ఒక 2 అడుగులు మాత్రమే తగ్గింది. కానీ ఈ బుడమేరు అక్కడ డైరెక్ట్ ఆ చెరువు నుంచి పొంగి పొర్లుతున్న తర్వాత ఇది ఆ బుడమేరుకు సంబంధించిన కాలువే, కానీ ఏలూరులో కలిసేటువంటి కాలువ. ఈ కాలువకు ఆనుకునే కొద్దిపాటి ఆ బిల్డింగ్లు వెనకాలే ఈ రైల్వే టికెట్. తాజాగా కొద్దిసేపటి క్రితమే రైల్వే గేట్కి సంబంధించిన కింద పూర్తిగా కట్ అయిపోవడంతో పోలీసులు మైకులతో వాళ్ళందరికీ సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికే సింగనగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 130 నుంచి 140 సంబంధించినటువంటి వార్డులు అవ్వచ్చు, లేదంటే స్ట్రీట్లు అవ్వచ్చు. అందులో 40 వార్డులకు సంబంధించి వారందరూ కూడా బోట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించామంటూ కూడా టీవీ9తో ఏపీ డీజీపీ కూడా తిరుమలరావు కూడా తెలిపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మంత్రి కందుల దుర్గేష్ కూడా వచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి వరద బాధితులతో మాట్లాడారు. ఇంకా ఈ పొంగుతున్నటువంటి కాలువ దుస్థితి చూడొచ్చు. ఇళ్ళు సగం మునిగిపోయినటువంటి ఇళ్ళు, సగభాగం వరకు మునిగిపోయినటువంటి ఇళ్ళు ఇంకా అలాగే కనిపిస్తున్నాయి. ఇంటి నుంచి చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకా ఆ బిల్డింగ్ల పైనే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. చాలామంది ఆ అపార్ట్మెంట్ల పైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డ్రోన్లతో ఫుడ్ని పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వచ్చు, లేదంటే మజ్జిగ కానివ్వచ్చు, పాలు కానివ్వచ్చు, ఏమీ వాళ్ళ అర్థం కానటువంటి పరిస్థితుల్లో అంటే ఒక్కసారిగా వచ్చేయడంతో వీళ్ళంతా కూడా చాలామంది చిన్నపిల్లలు కూడా పైనే బిల్డింగ్స్ పైనే ఉండిపోయినటువంటి పరిస్థితులు ఇంకా సింగనగర్ కానివచ్చు, అజిత్ సింగ్ నగర్ కానివచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 5-6 గ్రామాలకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. అంటే మొదటగా ఇదంతా కూడా ఏదైతే బొడమేర వాగు నుంచి శాంతినగరు, కొండపల్లి, మల్కాపురం, ఇబ్రహీంపట్నము, గంటుపల్లి, గొల్లపూడి, భవానీపురం, సింగనగర్ మొత్తం అన్నీ కూడా ఒక్కస్ దాటినే ఆదివారం ఉదయం రావడంతో అదే ప్రస్తుతం ఒక అడుగు తగ్గింది తప్ప ఎక్కడ కూడా ఛాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మిగిలిన బట్టలతో మాత్రమే వీళ్ళు కట్టుబట్టలతో మాత్రం రోడ్డు మీద పడ్డారు. ఇంకా తీసుకోవడానికి ఏమీ మిగలలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఇక బుడమేర కాలువ దగ్గర నుంచి వాళ్ళంతా కూడా మరోసారి రైల్వే గేట్ దగ్గర మరోసారి గండి పడడంతో అధికారులు అప్రమత్తం చేస్తే వాళ్ళంతా కూడా మళ్ళీ కట్టుబట్టలతోనే వాళ్ళంతా వెళ్ళిపోతున్న దృశ్యాలు. ఇది ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతుంది. ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మరోపక్క పోలీసులు సహకారాలు ఇంకా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. వేరే స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఇంకా సాయంత్రానికి కూడా అనేక వాహనాల్లో ఫుడ్ పంపిణీ చేసేందుకు వాటర్ బాటిల్తో పాటు అనేక వీళ్ళకి
ఆహారాన్ని పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున ఇంకా తరలి వస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ఉదయం సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు, ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగినటువంటి ఈ బోటు ప్రమాదం కానివచ్చు, లేదంటే ఇతర అధికారులకు సంబంధించి ఇప్పటికే ఒక అధికారి మీద చర్యలు తీసుకున్నట్టుగా కూడా సీఎం చంద్రబాబు కూడా ప్రెస్ మీట్లో తెలిపిన సందర్భంలో, అంటే ఏదైనా ఒక కుట్ర జరిగిందన్న కోణంలో కూడా సీఎం మాట్లాడిన నేపథ్యంలో అన్ని విచారణలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి బాధితులకి అండగా నిలబడతామనేది సీఎం చంద్రబాబుతో పాటు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. రేపు ఉదయానికి కూడా ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేసి లోపల ఉండిపోయినటువంటి వాళ్ళని కూడా రక్షిస్తామని చెప్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ అధికారులు. రైట్ సత్య. ఇది సింగనగర్ విజయవాడలో పరిస్థితి. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది మహోగ్ర రూపం దాల్చింది. ఏకంగా 11 లక్షల క్యూసెక్లకు పైగా వరద రావడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న లంక గ్రామాలన్నీ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లంక గ్రామాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇళ్లు సైతం మునిగిపోవడంతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా వరద చూడలేదంటున్నారు స్థానికులు. లంక గ్రామాల్లో వరద దాటికి పంట పొలాలు, తోటలు పూర్తిగా మునిగిపోయాయి. అరటి, మునగ, కంద, తమలపాకు పంటలన్నీ నీట మునగడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. వేల ఎకరాల్లో 100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఎప్పుడు వరదలు వచ్చినా లంక గ్రామాలు ప్రభావితం కావడం సర్వసాధారణం. కానీ ప్రతిసారి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయి, ప్రజలేమంటున్నారు, రైతులకు ఏవైనా ప్రభుత్వం నుంచి హామీ వచ్చే అవకాశం ఉందా? అయితే ఎప్పుడు కూడా వరద రావటం, ఆ వరద సమయంలోనే ఇవంతా కూడా పునరావాస కేంద్రాలకు రావడం, అదేవిధంగా తిరిగి ఆయా లంక గ్రామాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం గతంలో ఎప్పుడూ కూడా, అంటే తమ జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఇంతటి వరదని చూడలేదని 60-70 సంవత్సరాల వయసున్న వారు కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా పునరావాస కేంద్రాల్లోనే వారంతా తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇది రేపల్లె నియోజకవర్గంలోని పెనుమూడు వద్ద ఉన్న పల్లిపాలానికి సంబంధించిన ఒక పునరావాస కేంద్రం. ఇది కరకట్ట దిగువన ఒక పాఠశాలలో ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రానికి ఎగువనే కరకట్ట అవతల వైపున పల్లిపాలెం గ్రామం ఉంటుంది. ఈ పల్లిపాలెం గ్రామంలో దాదాపు 200 మంది జీవిస్తూ ఉంటారు. వీరందరూ కూడా మొత్తం ఊరు మొత్తం కూడా నీట మరుగుతుండని మొత్తం కూడా వచ్చి ఇక్కడ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రావి అనంతారం వద్ద దగ్గర కూడా మరొక పునరావాస కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ ఒక 600 మంది ఉంటే ఇక్కడ 500 మంది పునరావాస కేంద్రంలో తలదాచుకున్నారు. మరొక 2-3 రోజుల వరకు వీరంతా కూడా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు ఎప్పటికప్పటికి ఈ పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఆహారాన్ని, త్రాగునీరుని అందిస్తూ ఉన్నారు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్నం ఆహారం, సాయంత్రం కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలందరికీ కూడా పాలు, కోడిగుడ్డు, మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కూడా బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి కూడా తీసుకొచ్చి చిన్నపిల్లలకు ఇస్తున్నారు. మరొక వైపు ఇక్కడ ఏదైతే ఒక మెడికల్ క్యాంప్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉండటం, 500 మందికి పైగా ఉండడంతోనే ఎటువంటి జ్వరాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ తలెత్తకుండా ఇక్కడ క్యాంప్ ఆఫీస్లోనే ఒక మెడికల్ క్యాంప్ను కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద చూడలేదు. అయితే మరొక వైపు లంక గ్రామాలను చూసుకుంటే, లంక గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులకి ఇదంతా కూడా లంక గ్రామాల కేంద్రంగా ఉంటాయి. అనేక రకాల పంటలు పండుతాయి, పండ్ల తోటలు ఉంటాయి. కానీ ప్రస్తుతం అయితే మొత్తం కూడా అరటి, దాదాపు ఒక్కొక్క అరటి చెట్టు వచ్చేసరికి 15 అడుగులు ఉండే అరటి చెట్టు కూడా ఇంకా పూర్తిగా నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి. అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, కంద కావచ్చు, మునగ తోటలు కావచ్చు, ఇలా అనేక పంటలన్నీ కూడా పూర్తిగా నీటి మునిగిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అధికారులంతా కూడా లంక గ్రామాలకు వెళ్ళాలంటే ఇంకా బోట్లనే ఆశ్రయించాల్సి ఉంది. బోట్ల ద్వారానే అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. గ్రామాలు ఇప్పుడిప్పుడే లంకలో గ్రామాల్లో ఉన్న వరదంతా కూడా తగ్గుతున్నప్పటికీ, కానీ లంక గ్రామాలకి రాకపోకలు సాగించాలంటే మాత్రం ఇంకా రోడ్డు మార్గాలు ఏవి కూడా ప్రారంభం కాలేదు. రోడ్డు మార్గాలకు వెళ్ళాలంటే దాదాపు 3-4 లక్షల క్యూసెక్లకి వరద నీరు పైనుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ లంక గ్రామాలన్నిటి కూడా రాకపోకలు సాధ్యమవుతాయి. ఈరోజు ఉదయం కూడా మంత్రులిద్దరు, అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్, వీళ్ళిద్దరు కూడా బాపట్లకు సంబంధించిన మంత్రులిద్దరు కూడా ఈరోజు లంక గ్రామాల దగ్గరకు వెళ్ళి లంక గ్రామాలన్నిటికీ కూడా బోట్లను సరిపడా ఏర్పాటు చేసి ఆ బోట్లలో ఆహారాన్ని, త్రాగునీరుని కూడా ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా కూడా చూస్తూ ఉన్నారు. ఎస్పీ, అదేవిధంగా పోలీసు బలగాలన్నీ కూడా ఇక్కడే లంక గ్రామాల చుట్టూనే టెస్ట్ వేసి లంక గ్రామాలకు కావాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏం అవసరమైతే అవి పంపించేందుకు బోట్లను కూడా సిద్ధం చేశారు. బాపట్ల జిల్లాకు సంబంధించిన యంత్రాంగం మొత్తం కూడా కరకట్ట వెంటే ఉంది. ముఖ్యంగా రాత్రి చూసినట్లయితే కరకట్టకి ఎక్కడైనా సరే గండి పడుతుందన్నది ఒక ఆందోళన అయితే స్థానికులంతా కూడా వ్యక్తమైంది. అయితే ఎప్పటికప్పుడు అధికారులు స్పందిస్తూ ఎక్కడైతే
వరద కరకట్టమించి పొంగడానికి సిద్ధంగా అయినప్పుడు లేదా పొంగడానికి వచ్చినప్పుడు కూడా వెంటనే అక్కడ స్పందించి ఇసుక బస్తాలు తీసుకువచ్చి పెద్ద పెద్ద వాహనాలను ప్రొక్లైనర్లు కూడా ఉపయోగించి అక్కడ కట్ట ఎత్తు పెంచి వరద కరకట్టమించి పొంగకుండా చూశారు. అదేవిధంగా గండి పడకుండా కూడా పలు చోట్ల చూశారు. కొన్ని చోట్లయితే సీపేజ్ వాటర్ రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమైతే 10-11 గంటలకల్లా అక్కడికి పెద్ద పెద్ద రాళ్ళు అదేవిధంగా మట్టి ఇసుక లాంటివి కూడా తీసుకువచ్చి అక్కడ సీపేజ్ను కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. మొత్తం అధికార యంత్రాంగం గుంటూరు జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రాంతానికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా కరకట్ట వెంట ఉంటుంది. ముఖ్యంగా లంక గ్రామాల్లో ఈసారి చాలా వరకు ఎక్కడా కూడా ప్రాణహాని జరగలేదు. ఇప్పటి వరకు కూడా ఒక డెత్ కూడా అయినట్లు అధికారికంగా ఎక్కడైతే రికార్డులో నమోదు కాలేదు. మరొక వైపు రాత్రి కూడా ఒక వ్యక్తిని పాము కరిస్తే అక్కడ ఆవులవారిపాలెం నుంచి ఎస్పీ తుషార్ డూడి దగ్గరుండి ఎవరైతే పాము కరిచిన వ్యక్తిని సకాలంలో హాస్పిటల్కి తరలించడంతోనే అతను కూడా ప్రమాదం తప్పింది. ఇంకా అయితే పునరావాస కేంద్రాలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక 2-3 రోజుల పాటు ఈ పునరావాస కేంద్రాలను కొనసాగించేందుకు అధికారులంతా సిద్ధంగా ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో ఎక్కడా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా సకాలంలో ఆహార పదార్థాలన్నింటిని కూడా అందిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. ఇక థర్డ్ న్యూస్ చూస్తే తెలంగాణ గుమ్మంగా చెప్పుకునే ఖమ్మం నగరంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వరదకు చెల్లాచెదురుగా మారిన బాధితుల కన్నీళ్లే తారసపడుతున్నాయి. ఇంకా ఖమ్మం నగరం జల దిగ్బంధంలోనే ఉంది. ఉగ్రరూపం దాల్చిన మున్నేరు ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. 36 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రవహించిన మున్నేరు ఖమ్మం నడిబొడ్డున భయానక వాతావరణమే సృష్టించింది. వరద తాకిడికి ఇంకా అనేక ప్రాంతాలు ముంపులోనే ఉండిపోయాయి. వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. కొంచెం వరద తగ్గడంతో బురదలో కూరుకుపోయిన ఇళ్లను చూసి బాధితులు గుల్లుమని ఏడుస్తున్నారు. విలువైన సామాన్లు తిండి గింజలను సైతం వరద లాక్కెళ్లడంతో బాధితుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఖమ్మంలో వరద తగ్గినప్పటికీ ఇళ్లలో బురద మాత్రం ఇంకా తగ్గలేదు. మున్నేరు పరివాహక ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయితే ఖమ్మం వరదలు గత పాలకుల నిర్లక్ష్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల ఆక్రమణ వల్లే వరదలొచ్చాయన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపును పరిశీలిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి. పూర్తి సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. ఓటు నారాయణ. ఖమ్మంలో వరద ప్రళయానికి భారీ ఆస్తి నష్టం జరిగింది. కొంతమేర ప్రాణ నష్టం కూడా జరిగింది. కాస్త మున్నేరు శాంతించి వరద తగ్గడంతో ఇప్పుడే కాలనీలు ఇళ్ళు కూడా వరద నుంచి బయటపడటంతో పూర్తిగా కూడా ఇళ్ళు చాలా చోట్ల ధ్వంసమైనాయి. కనీసం ఇప్పుడు ఉండటానికి కూడా అవకాశం లేనంత మేర చాలా చోట్ల కూడా దెబ్బతింటంతో వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖమ్మంలో 50 సంవత్సరాల చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో ఊహకందని విధంగా అకస్మాత్తుగా వరదలు రావడంతో ఈ స్థాయిలో నష్టం జరిగింది అనేది ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఖమ్మంలో మున్నేరు పరివాహక ప్రాంతాలను చూస్తే పూర్తిగా కూడా అసలు ఇల్లు ధ్వంసమై ఉండటానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు విలువైనటువంటి వస్తువులు సామాగ్రి ఇతర వస్తువులు మొత్తం కూడా బట్టలు కావచ్చు లేకపోతే బియ్యం అన్నీ కూడా కొట్టుకొని పోయే కొన్ని పూర్తిగా తడిసిపోయాయి. వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అంటే ఖమ్మం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడంతో ఈ స్థాయిలో నష్టం జరిగింది అనేది సీఎం చెప్పారు. ప్రభుత్వం ఇటు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండటం వల్లే పెద్ద నష్టం తప్పించగలిగామని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ప్రతి వరద బాధితుల కుటుంబానికి 10,000 ఆర్థిక సాయంతో పాటు ఇంటింటికి నిత్యావసర వస్తువులు బియ్యం ఖచ్చితంగా సరఫరా చేస్తాం. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి వరద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, అండగా ఉంటుంది అనేది ఆయన ప్రభుత్వం వైపు నుంచి హామీ ఇచ్చారు. పంట నష్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లిస్తాం. మృతుల కుటుంబాలకి 5 లక్షలు చెల్లిస్తామనేది సీఎం చెప్పారు. ఇక మున్నేరుకు సంబంధించి రిటైనింగ్ వాళ్ళు 2 వైపులా కూడా ఈ నిర్మాణానికి సంబంధించి ఈ స్థాయిలో వరదలు వచ్చి ఇదంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుని నష్టం మిగిల్చింది. కాబట్టి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి నిధులు విడుదల చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా సమస్యకు పరిష్కారం చూపించే విధంగా నిర్మాణం చేస్తామనేది సీఎం హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ నారాయణ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు వాగు బీభత్సానికి 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రోడ్లు రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు సైతం వరదకు కొట్టుకుపోయాయి. దీంతో వరద బాధితులను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఆక్రమణలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇలాంటి ఎన్నో వైపరీత్యాలు చూడాల్సి వస్తుందన్నారు. నాలాల ఆక్రమణను ఉపేక్షించేదే లేదన్న సీఎం రేవంత్ కబ్జాలు చేసేవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, హైడ్రా తరహా వ్యవస్థను ఇప్పుడు జిల్లాలకి తెస్తామంటున్నారు రేవంత్. మరి మహబూబాబాద్ లో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి? హైడ్రా లాంటి వ్యవస్థ అక్కడికి వస్తే పరిస్థితి ఏంటి? నిన్నటి నుండి అటు ఖమ్మం ఇటు మహబూబాబాద్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మహబూబాబాద్లో ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమీక్షలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెరువుల ఆక్రమణలే ఇటువంటి విపత్తులకు ప్రధాన కారణం. చెరువులు నాలాల ఆక్రమణలో ఎట్టి పరిస్థితులను క్షమించే ప్రసక్తే లేదు. ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హైదరాబాద్లో హైడ్రా ఏ తరహా యాక్టివ్గా పనిచేస్తుందో అదే తరహాలో ప్రతి జిల్లాలో కూడా హైడ్రా తరహాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులను పరిరక్షిస్తామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా జిల్లా కలెక్టర్తో పాటు ఒక ప్రత్యేక పోలీస్ అధికారిని కూడా నియమించే దిశగా ప్రత్యేకంగా ఒక కమిటీలను ఏర్పాటు చేసి త్వరలోనే అన్ని చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే గత పాలనలో అనేక చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. ఆ చెరువుల పరివాహక ప్రాంతాల్లో అంటే వాగుల నుంచి గొలుసుకట్టు చెరువులు ఉంటాయి. ఆ గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు నిండిందంటే ఆ చెరువు ద్వారా వచ్చేటువంటి వాటర్ దిగువన ఉన్నటువంటి ఇంకో చెరువుకి వచ్చేది. కానీ చెరువుల కబ్జాల వల్ల ఆ చెరువులు కుచించుకుపోయి కొన్ని చెరువులు అయితే అంతరించిపోయాయి. కాబట్టి ఈ చెరువులు కుచించుకుపోవడం, అక్కడ అక్రమ నిర్మాణాలు వెలవడం వల్లే ఇటువంటి విపత్తులు తలెత్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ పట్టణం కావచ్చు, ఆ తర్వాత వరంగల్ పట్టణంలో కూడా ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటేనే కొన్ని వందలాది కాలనీలు జలమయం అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం అక్కడ చెరువులు కుచించుకుపోవడం, కొన్ని చెరువులు అయితే కనుమరుగైపోవడం. ఎగ్జాంపుల్గా ఇప్పుడు వరంగల్లో గతంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఉండేది. లేక్ ప్రొటెక్షన్ కమిటీ కూడా 1029 అక్రమ నిర్మాణాలు వివిధ చెరువుల ప్రాంతాల్లో గుర్తించారు. కానీ ఆ చెరువులపైన చర్యలు తీసుకోకపోవడంతో యథావిధిగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. కానీ ఇకపై అటువంటి ఆక్రమణలు క్షమించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉండాలంటే హైడ్రా తరహాలోనే ప్రతి నగరంలో ప్రతి జిల్లాలో ఒక వ్యవస్థ రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సూచించారు జిల్లా కలెక్టర్లకు. స్టూడియో ఇక మేఘాలు చేస్తున్న మెరుపు దాడికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలయ్యాయి. ఎన్నడూ లేనంత వర్షపాతం ఈసారి నమోదైంది. ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఈ నెల 5న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు మిగతా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. అలాగే భారీ వర్ష సూచనలతో ఇటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మా ప్రతినిధి ఖాజా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి. ఖాజా, మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో అన్న ఒక షాకింగ్ వార్త వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పట్లో ఈ వర్షాల భయం విడేలా కనిపించట్లేదు. ఎందుకంటే బంగాళాఖాతంలో గత కొన్ని రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా మారి అది కళింగపట్నానికి తీరానికి సమీపంలో తీరం దాటి విదర్భ, మహారాష్ట్ర వైపు వెళ్ళినప్పటికీ దక్షిణ కోస్తాలో కుంభవృష్టి కురిపించింది. చాలా చోట్ల వరద ముంచెత్తింది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు అటువైపు ఖమ్మం ఏరియాలో కూడా, తెలంగాణలో కూడా చాలా చోట్ల వరదలు ముంచెత్తాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ముంపునకు గురయ్యాయి. అయితే ప్రస్తుతానికి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది ఐఎండీ. ఎందుకంటే ఈ నెల 5, 6వ తేదీ నాటికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. ఈ వాయుగుండం వెనకట్లే ఆ అల్పపీడనం కూడా క్యూ కట్టినట్టు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ 5, 6వ తేదీల్లో ఏర్పడబోయే ఈ అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో కోస్తా తీరానికి అతి సమీపంలో ఏర్పడబోతుంది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడబోతున్న నేపథ్యంలోనే దీని తీవ్రత కూడా చాలా వరకు ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన అయితే ఐఎండీ నుంచి దీని తీవ్రతపై ఇంకా ప్రకటించలేదు. అయితే వాస్తవానికి అల్పపీడనాలు కానీ, వాయుగుండం కానీ ఆగ్నేయ బంగాళాఖాతం అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడితే మనకి చాలా దూరంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాని ప్రభావం అంతగా కోస్తా తీరంపై, ఏపీపై ఉండదు. అయితే ఈ నెల 5, 6 తేదీల్లో ఏర్పడబోయే ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే తీరానికి అతి సమీపంలోనే ఇది ఏర్పడబోతుంది. తీరానికి అతి సమీపంలోనే ఏర్పడబోతున్న నేపథ్యంలోనే ఇది తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాతావరణ శాఖ అధికారులు దీనిపై
ఖచ్చితమైన ఒక సమాచారాన్ని దీని ప్రభావంపై చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ప్రజలు ఇంకా వరద ముంపులోనే ఉన్నారు. ప్రభుత్వాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఏదైనా ప్రకటన చేస్తే ఇంకా ప్యానిక్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని వాతావరణ శాఖ నిశ్చితంగా ఏర్పడిపోయే అల్పపీడనంపై ఇంకా గమనిస్తూ ఉంది. 5వ తేదీ తర్వాత ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని తీవ్రత ఏ ప్రభావం ఎంత మేర ఉండబోతుంది, ఏ ప్రాంతాలపై ఉండబోతుంది అన్న దానిపై ఒక స్పష్టత తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఇంకా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. మరోవైపు ఈస్ట్ గోదావరి యానాంతో పాటు బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మరోవైపు అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే ఆదిలాబాద్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా వర్షాలు అనేది కొనసాగుతున్నాయి. ఎక్కడైనా ఈ వరద ముంపు ప్రాంతాల్లో కాస్త వర్షం పడినప్పటికీ ఇంకా ఆ వర్షం పడి వరద ముంపు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఆయా ప్రాంతాల్లో అలర్ట్ అనేది కొనసాగుతోంది. రైట్ ఖాజా.